వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల ఒక్కడు చాలు జగన్మోహన్ రెడ్డిని ముంచేయడానికి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా ఆయన్ని చూసినప్పుడల్లా ఆ పార్టీ యాక్టివిటీస్ నేను ఆల్మోస్ట్ 10 years కవర్ చేశాను. సజ్జల రామకృష్ణారెడ్డిని చూసినప్పుడల్లా ఇతను జర్నలిస్ట్ ఎలా అయ్యాడు అని నాకు ఎన్నోసార్లు డౌట్ వస్తూ ఉండేది. కాకుంటే ఆయన సహచరులు చాలామంది, ఆయన ఈనాడులో చేసినప్పుడు సహచరులు, మీడియాలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు మాకంటే ఆ పెద్దవాళ్ళు అప్పుడు సజ్జల గురించి, ఆయన జర్నలిస్ట్ పరిజ్ఞానం గురించి చెప్తా ఉన్నప్పుడు అసలు ఆయన ఏంటనేది తెలుస్తూ వచ్చి ఉండేది నాకు. కానీ వన్స్ ఆయన పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత, వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గంగ చంద్రముగ్గా మారినట్టు మారిపోయారు. చాలామంది మారిపోయారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మారిపోవడం జరిగింది. తాను మారితే తన ఒక్కడికే ఇబ్బంది కాదు. ఈరోజు అతను జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి కోసం కీలకంగా పనిచేసే వ్యక్తుల్లో ముందున్నారు కాబట్టి అతను ఏం చేసినా అది పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అతను ఏం చేసినా అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతుంది. మరి ఇంత జర్నలిస్ట్ అయ్యండి, సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, అటు జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహారాలు కూడా అంత సుదీర్ఘకాలం చేసి ఉండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన సలహాదారుగా ఉండి, ఈ రోజున సజ్జల మాట్లాడుతున్న మాటలు అతను నిజంగా బుర్రని మాట్లాడుతున్నారా, సబ్జెక్ట్ నుండి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఎవరికీ అర్థం కావట్లా. అసలు ఇలాంటి ఒక వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బేర్ చేస్తూ ఉన్నారు, అది అసలు ఎవరికి అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేక బేర్ చేస్తున్నారా, లేకపోతే సజ్జల ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నా అనేది కూడా ఎవరికి అర్థం కాదు. ఈరోజు భారతిరెడ్డితో ఉన్న అతనుకున్న దగ్గర బంధుత్వం కారణంగా ఆ మాత్రం ఉన్న అక్కడ ఉండగలుగుతున్నారు. కానీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆ పార్టీ నేతల్లో, ఆ పార్టీ సీనియర్లో ఉన్నంత వ్యతిరేకత ఇంకెవ్వరి మీద లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో 11 సీట్లకు పరిమితం కావడానికి సజ్జలే కారణం అందరూ మాట్లాడతారు ఆ పార్టీలో. ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డి సజ్జల విషయంలో మాత్రం తన మనసు మార్చుకునే ప్రయత్నం చేయడు. లేటెస్ట్గా ఆయన మావిగనికి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ కొన్ని మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆ పార్టీ పరువును రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అసలు బెటర్ అతను మీడియా ముందుకు రాకుండా ఉంటే బెటర్. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ విధంగానన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఇదే సజ్జల వైఎస్ఆర్సీపీని ఏ స్థాయిలో నాశనం చేయాలో ఆ స్థాయిలో నాశనం చేశారు. ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ కూడా ఇన్హిబిషన్ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను. గతంలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి అతను ఎంత అసోసియేట్ అయ్యాడు కూడా మనకు తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు అతను జైలు శిక్ష అనుభవించిన తర్వాత పార్టీలోకి వస్తే ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ తర్వాత అప్పటికే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, కొండా సురేఖ జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన వయసు మీద ఉన్న అభిమానంతో ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ని వీడి బయటకు వచ్చింది, మంత్రి పదవిని తన్నేసి మరి నాకు వద్దు అని చెప్పేసి. అలాంటి కొండా సురేఖని పార్టీలోంచి బయటకు పంపించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రోజు ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద విమర్శలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొండా సురేఖ అండ్ కొండా మురళినే. పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చేలోపు చక్కగా కొండా సురేఖ లాంటి వాళ్ళని బయటకు పంపించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రోజు మీకు కొండా సురేఖ ఎంత అప్లాజ్ ఉండేదంటే, ఆ రోజు ఒక మహబూబాబాద్ ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రాళ్ళు రువ్వే ఇన్సిడెంట్లో ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు అన్వీల్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొండా సురేఖను తీసుకెళ్లి ఏపీలో కూడా ఆయన విగ్రహాలు ఆవిష్కరింప చేసేలాగా అంత ఎప్లాజ్ ఉండేది, ఆమెకి అంత క్రేజ్ ఉండేది జనంలో కొండా సురేఖ అంటే. అలాంటి నేతను వదులుకునే ప్రయత్నం కేవలం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక వన్స్ ఆ రోజు విజయసాయి రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి, తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభ పేరుతోని పూర్తి స్థాయిలో పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ మీద ఫోకస్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన ముందుకు 4 అడుగులు వేసి ఆయన వెనక్కి 4 అడుగులు లాగుతూ ఉండేవాళ్ళు సజ్జల లాంటి వాళ్ళు. పార్టీలో విజయసాయి రెడ్డి గ్రూప్కి వ్యతిరేకంగా పార్టీ ఆఫీసులో ఇంకో గ్రూప్ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 2 చేసేవాళ్ళు. అట్లా ఎప్పుడు పైకి కనిపించకుండా బయట ఎదురుబడి తిట్టుకోపోయినా ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చిండేది. వీళ్ళందరికీ తెలుసు, ఒక పెద్దిరెడ్డికి, ఒక సుబ్బారెడ్డికి, అదేవిధంగా ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి, కోటరీ మొత్తానికి విజయసాయి రెడ్డి అక్కడ ఉంటే తమ మాట చెల్లదు జగన్మోహన్ రెడ్డి దగ్గర, తమకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత సీన్ ఉండదు అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి సజ్జలు తన వాయిస్ పెంచుకోవడానికి, తన బలం పెంచుకోవడానికి వీళ్ళందరినీ కూడా తీసుకునేవాళ్ళు. సో అలా విజయసాయి రెడ్డికి యాంటీగా వార్తలు రాయించడం, ఎస్పెషల్లీ సోషల్ మీడియా తన కొడుకు చేతుల్లోకి వచ్చిన దగ్గర నుంచి అలా చేస్తూ ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపులో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఎంత ఉందో విజయసాయి రెడ్డి భాగస్వామ్యం కూడా అంతే ఉంది. పీకే లాంటి వాళ్ళని ఆ పార్టీకి తెప్పించడం కానీ సలహాదారులుగా. అంతేకాదు ఆ తర్వాత మోడీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళడం, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యాక్యూమ్లో వైఎస్ఆర్సీపీని పెట్టడంలో ద బెస్ట్ లైజనర్గా విజయసాయి రెడ్డి పనిచేశారు. కానీ సజ్జలు మాత్రం 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతిరెడ్డితో ఉన్న బంధుత్వం కారణంగా చక్కగా విజయసాయి రెడ్డిని సైడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఉత్తరాంధ్ర బాధ్యతలతో ఆయన ఎక్కడికి పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుగా భారతీయ సూచనతో ఆయన నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అప్పటి నుంచి ఆయన కొడుకు తప్ప ఎవరు కానీ, సోషల్ మీడియా మొత్తం ఆయన కొడుకు.
మొత్తం మీడియా అండ్ దెన్ పార్టీ అండ్ ప్రభుత్వం మొత్తం సజ్జల చేతిలో ఉంటుండేది. సో క్రమంగా విజయసాయిరెడ్డిని దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఎంత దూరం చేసే ప్రయత్నం చేశారంటే తారక రత్న చనిపోతే వాళ్ళ వైఫ్ తన చుట్టం కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే అది కూడా విజయసాయిరెడ్డిని బయటికి పంపడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఏది ఎంవి సత్యనారాయణతో వచ్చిన చిన్న చిన్న విభేదాలను కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయితే దాన్ని కూడా ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలా విజయసాయిరెడ్డిని పొమ్మనకుండానే పొగబెడతంలో సజ్జల రామకృష్ణారెడ్డిదే కీలక పాత్ర. ఇక ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ ఆ రోజు మంత్రులందరి శాఖలను కూడా తానే చూస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా రివ్యూ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కొన్ని రోజులు ఆదిమూలం, కొన్ని రోజులు బొత్స ఉన్నారు. బొత్సలో ఒక సీనియర్ నేత అయినా మంత్రిగా పనిచేశారు, పీసీసీ చీఫ్గా పనిచేశారు. ఆయన శాఖని ఈయన రివ్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ఉద్యోగులతో మాట్లాడాలంటే ఈయన మాట్లాడేవాళ్ళు, స్టూడెంట్ యూనియన్స్తో మాట్లాడాలంటే ఈయన మాట్లాడేవాళ్ళు, ఉద్యోగుల ధర్నాల మీద ఈయన స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. సో అలా సీనియర్ నేతలందరిలో ఈయనంటే ఒక అసహనం. అందుకే ఈయన సకల శాఖ మంత్రి అని పిలుస్తూ ఉండేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో ఆ రోజు పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే టీడీపీకి 3 ఎమ్మెల్సీ రావడం జరిగింది. అప్పుడు మీడియా ప్రతినిధులు క్వశ్చన్ అడిగితే వాళ్ళంతా అసలు మా ఓటర్లు కాదని చెప్పాడు ఆయన. ఇది ఒకటి చాలు ఆయన పరిణతి ఏంటి, ఆయన జర్నలిస్ట్ బ్రెయిన్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి. అలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వెళ్దాం అంటే వాళ్ళని గేట్ దగ్గరే ఆపేశాడు. ఈయనే వాళ్ళ సమస్య సాల్వ్ చేసినట్టు పంపించేస్తారు. ఆ సమస్య జగన్మోహన్ రెడ్డికి అసలు తెలియదు, గ్రౌండ్ రియాలిటీ ఏందనేది ఆయన ఒప్పుకోడు, అక్కడ చూసుకోడు. ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సజ్జలు మాత్రం అట్లా ఒక లేయర్ లాగా అడ్డుపడేవాడు ప్రతి ఒక్కదానికి. ఎక్కడ అవన్నీ భారతీయ జారేస్తూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసారే మొన్న అధికారం కోల్పోయిన తర్వాత బయటికి వెళ్ళిన వాళ్ళు, పార్టీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వేలు చూపించారు. కానీ విజయసాయిరెడ్డిని ఎవరు కూడా ఎక్కడ వేలు చూపించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు దాకా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు. సో అలాంటి సజ్జలనే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అమరావతి మీద ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి మాట మార్చారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అమరావతిని వేసల రాజధాని అనిపిస్తూ ఉంటే మేమే అమరావతిని కడతామని సజ్జలు చెప్తాడు. ఒక పక్క రివర్ బెడ్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని ఎలా కడతారని జగన్మోహన్ రెడ్డి అంటే సజ్జల మీడియా ముందుకు వచ్చి అమరావతిని పూర్తి స్థాయిలో మేమే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయబోతున్నారని మాట్లాడతారు. ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్. మళ్ళీ వీటికి తోడు ప్రెస్ మీట్ పెడతాడు ఆయన. అసలు ప్రెస్ మీట్ లో ఒక్క క్వశ్చన్ కూడా స్ట్రైట్ గా సమాధానం చెప్పడు. మీరు మరి అధికారంలో ఉన్న 5 ఏళ్లు మావిగాన్ని చేయొచ్చు కదా అని అడిగితే వైజాగ్ లో చంద్రబాబు పరిశ్రమలన్నీ అటే తీసుకెళ్తా ఉన్నారు, అసలు సంబంధం లేని నాన్ సిగ్ క్వశ్చన్స్ అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఈరోజు సజ్జలు ఆప్షన్ కాదు జగన్మోహన్ రెడ్డి. సజ్జలను పూర్తిగా పక్కన పెట్టాల్సిన సందర్భం ఉందని పార్టీ నేతలు చెప్తున్నా ఈరోజు అలాంటి సజ్జల్ని పక్కన వేసుకొని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పరువును ఏదో రకంగా తీసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు పర్ఫెక్ట్గా కూర్చొని సబ్జెక్ట్ మీద ఒక 5 నిమిషాలు ఆపకుండా మాట్లాడే కెపాసిటీ సజ్జలకు లేదు. ఆయన వల్ల జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. సో అలాంటి సజ్జల ఈరోజు ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ అతను సోషల్ మీడియా విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఆయన పనిచేసిన విధానం కానీ ఈరోజు పార్టీ పరువును కూడా రోడ్డును పెడతా ఉంది. అటు అధికార పార్టీ కూడా ప్రతిసారి టార్గెట్ అవుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన తీరుతో జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి వాడు ఒక్కడు చాలు జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి అన్న చర్చ కూడా ఆ పార్టీలోనే నడుస్తూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇతని విషయంలో రీకాల్ చేసుకుంటారా లేదా అనేది కూడా మనం చూడాలి.